అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ఫైనల్గా రిషికొండని ప్రభుత్వం ఏం చెయ్యబోతుందంటే అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్లో రిషికొండ అనేది పెద్ద గుదిబండగా ఓ విధంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకు ఏమిటి అంటే, ఓ ప్రక్కన మనం అప్పుల ఊబిలో పురుగుపోయి ఉంటే అక్కడ విలాసవంతమైన భవనాలు, సరే దాని మెయింటెనెన్స్కి నెలకి సుమారుగా ₹1 కోటి వరకు అవుతుంది. అది ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. మరి అటువంటి క్రమంలో దాన్ని ఏ విధంగా ఉపయోగించాలనేది ప్రభుత్వం కకలా వికలం అవుతుంది. సో ఈ నేపథ్యంలో తాజాగా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టూరిజం అథారిటీ ఏంటి అంటే ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇన్వైట్ సజెషన్స్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్ ఫర్ ద బెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిషికొండ బిల్డింగ్స్ అండ్ 9 acres ఆఫ్ ల్యాండ్. అంటే రిషికొండ భవనంతో పాటు 9 ఎకరాల భూమి కూడా ఉంది. సో దీన్ని ఏమి చేయాలి, ఎలా ఉపయోగించాలి అని చెప్పేసి సజెషన్స్ అడగడం జరిగింది అది ప్రభుత్వం. సో సజెషన్స్ అనేవి మీరు ఈమెయిల్ ద్వారా ఒక 7 రోజుల లోపల చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ రూపంలో ఇచ్చారు. సో ఇక్కడ హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీస్. లీడింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ hospitality operators are invited to participate in a consultation meeting at 11 AM on 17th October 2025. మొన్న 17 అక్టోబర్న ఈ హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీస్ అనేది జారీ చేశారు. సో అక్కడికి మీరు వచ్చి మీ యొక్క అభిప్రాయాలని తెలియచేయవచ్చు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఆపరేటర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలను ఏం తెలియజేశారు అనేది మనం మాట్లాడుకోవాలి. సో ఒకదాని తర్వాత ఒకటి ఎవరెవరు ఏం ప్రతిపాదించారు అనేది తెలియజేస్తాను. అలాగే మీకు ఏదైనా మంచి ఆలోచన ఉంటే, అంటే దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనేది కనుక ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా త్రూ ఈమెయిల్ ద్వారా తెలియచేయచ్చు. అలాగే కామెంట్ ద్వారా కూడా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. ఇక ఇందులోకి వచ్చినట్లయితే మనం కార్పొరేట్ కన్సల్టీ డైరెక్టర్ కన్సల్టెంట్ కేపీ రావు ఆయన ఏమన్నారంటే, భూముల్ని భవనాలని లీజు లేదా విక్రయానికి ఏ రకంగా ఇస్తారు, దాన్ని లీజ్ కింద ఇస్తారా లేదా అమ్మేస్తారా అనేది మీరు స్పష్టత ఇస్తే, అంటే ప్రభుత్వం దానిపైన ఒక క్లారిటీ ఇచ్చింది అనుకోండి, దాన్ని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని. అలాగే ఇక్కడ ఏంటి అంటే 9 ఎకరాల భూమి, అలాగే ఈ ఇంటర్నేషనల్ హోటల్స్ కన్స్ట్రక్షన్ ప్రపోజల్ కూడా, అంటే అంతర్జాతీయ స్థాయిలో హోటల్స్ అనేది కూడా నిర్మించే ప్రతిపాదన అంట. హాస్పిటాలిటీ సంస్థ డైరెక్టర్ గోపాలకృష్ణ ఆయన ఏం చెప్పుకొచ్చారు, మెడికల్ ఇన్నోవేటివ్ హబ్, ఈ మెడికల్కి సంబంధించి అంటే దాన్ని మెడికల్కి సంబంధించి ఇన్నోవేషన్ హబ్బు, అలాగే ఒక వెల్నెస్ సెంటరు, హోటల్స్ మరియు ఫుడ్ డోమ్గా అభివృద్ధి. అంటే ఈ బ్లాక్స్ అనే వాటిని డిఫరెంట్గా వీటికి ఇది ఆ రకంగా చేసుకుంటే డెవలప్ చేయొచ్చు అనేది అతని యొక్క ప్రతిపాదన. అలాగే లెమన్ ట్రీ గ్రూప్ వాళ్ళు వచ్చేసి మంతోష్ కుమార్ ఆయన ఏం చెప్పుకొస్తున్నారంటే, జోధ్పూర్ భవన్ ఉమాయత అలాగే ముంబై ఒరిగా భవన్లో పర్యాటక కేంద్రంగా చేయొచ్చు అనేది వాళ్ళ యొక్క ప్రతిపాదన. అలాగే మోర్వేర్ హౌసింగ్ ప్రతినిధి మన్వేంద ఆయన కూడా ఒక వెల్నెస్, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో యోగా, అలాగే రిసార్ట్ ప్రాజెక్ట్స్, ఈ సిఆర్జే నిబంధనలు ఇస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుందని వాళ్ళు. అలాగే ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ గ్రూప్ వాళ్ళ రోహన్ ఆయన ఏం చెప్తున్నారంటే, వెల్నెస్ మరియు హోటల్ అండ్ కన్స్ట్రక్షన్ సెంటర్గా రూపుదిద్దితే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ప్రతిపాదన. అలాగే ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి ఆర్వి స్వామి, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి పవన్ కార్తిక్ వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఇది ఇందాక చెప్పినట్లుగానే కొన్ని బ్లాక్స్ దీనికి కొన్ని బ్లాక్స్ దానికి కేటాయిస్తాయి. అది ఏంటి, విదేశీ దౌత్య కార్యాలయంగా కొన్ని బ్లాక్స్ని, అలాగే హోటల్ మరియు కన్వెన్షన్ సెంటర్స్గా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తన యొక్క ప్రతిపాదన. అలాగే యోగేంద్ర అనే అతను ఇక్కడ వెంగి బ్లాక్ విద్య మరియు వైస్ సెంటర్గా మారిస్తే బాగుంటుందని, కళింగ బ్లాక్ని మ్యూజియంగా మారిస్తే ఇంకా బాగుంటుంది అని. సో ఇక్కడ ఫంక్షన్స్ అంటే పెళ్ళిళ్ళు ఇట్లాంటివి, అలాగే రాజకీయపరమైన మీటింగ్లు సమావేశాలు ఇట్లాంటి వాటికి మాత్రం
అక్కడ అవకాశం లేకుండా చేయాలి అనేది తన యొక్క ప్రతిపాదన. సో అలాగే సుమి గ్రూప్ ప్రతినిధి ప్రియాంక ఈ ఏదైతే ఖాళీ భూమి ఉందో 9 ఎకరాలు అది వాటితో పాటుగా అక్కడ బిల్డింగ్లు, వెల్నెస్ సెంటర్ ఇవన్నీ కూడా నిర్మిస్తే బాగుంటుంది. అంటే మోస్ట్లీ ఇక్కడ వీళ్ళ అభిప్రాయాలన్నీ కూడా ఒక వెల్నెస్ సెంటర్, ఒక హాస్పిటల్, ఒక ఇంటర్నేషనల్ హోటల్, ఒక కన్వెన్షన్ సెంటర్ ఈ రకంగా మనం దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది. సో అంటే వీళ్ళు ఈ ప్రకారంగా మీరు దీనికి ఇస్తే మేము లీజుకు తీసుకోవడానిక, ఇంకొంతమంది అయితే అది లీజా లేకపోతే డైరెక్ట్గా సేల్ చేస్తున్నారా, ఏ విషయం కూడా క్లారిటీ ఇవ్వండి అని చెప్పి. సో ఇలా అనేక రకాలైన ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం దగ్గరికి వచ్చినాయి. సో మోస్ట్లీ ఏంటి అంటే ఒక మ్యూజియం పెట్టడమో, అంటే డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఇంటర్నేషనల్ హోటల్ నిర్మించడమో, అలాగే హెల్త్ హబ్గా రూపుదిద్దటమో, ఇట్లా అనేక రకాలైన ప్రతిపాదనలు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఒక విధంగా మంచికో చెడుకో ఈ రిషికొండ అనేది ముందు నిర్మించి, మామూలుగా ఏంటి అంటే అది డెవలప్ అయిన తర్వాత ఆ సిటీ ఆ రేంజ్లో డెవలప్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ నుంచి మనకి బిజినెస్ మ్యాగ్నెట్స్ వీళ్ళందరూ మీటింగ్స్కి వస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అక్కడ స్టే చేయడానికి ఒక ఇంటర్నేషనల్ హోటల్ లాగా దాన్ని మార్చడానికి ఆ స్కోప్ ఉంటుంది, అలా నిర్మిస్తారు జనరల్గా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ముందుగానే మనం రిషికొండను నిర్మించేసాం, ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది చెప్పేసి అనుకున్న సమయంలో ఊహించిన విధానంగా పెట్టుబడుల రూపంలో గూగుల్ డేటాబేస్ సెంటర్ రావడం అనేది మాత్రం ఒక విధంగా చాలా ఆనందకరమైన విషయం. దాంతోపాటుగా ఇతరత్ర సంస్థలు కూడా, ఒక టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఈ యొక్క ఉపాధి ఇచ్చే ప్రక్రియలో భాగంగా పెట్టుబడులు పెడుతుంటే అప్పుడు ఆ విశాఖపట్నం రూపురేఖలే మారిపోతాయి. ఓ పక్కన జనాలందరూ కూడా, అంటే ప్రజలందరూ కూడా దాదాపుగా అంటే యువకులు ఉపాధి కోసం అక్కడికి రావటం, అక్కడ వాళ్ళు నివాసం ఉండటం, తద్వారా అక్కడ కంపెనీలన్నీ ఉదాహరణ తర్వాత ఒకటి పరిగెత్తుకుంటా వచ్చినాయి అనుకోండి. దాని వలన అక్కడ ఇంటర్నేషనల్ సంబంధించిన క్లయింట్స్ కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, పదే పర్యటిస్తూ ఉంటారు. ఆ పర్యటించే క్రమంలో అక్కడ ఆ ఇంటర్నేషనల్ హోటల్ లాగా కొన్ని బ్లాక్స్ను మనం ఉపయోగించుకోగలిగితే అప్పుడు దానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో ఓ విధంగా చెప్పాలి అంటే విశాఖపట్నంలో ఇప్పుడు పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో దానివల్ల మనం రిషికొండను ప్రాపర్గా యూజ్ చేసుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. సో అది హాస్పిటల్స్ కావచ్చు, వెల్నెస్ సెంటర్ కావచ్చు, లేకపోతే యోగా సెంటర్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైన ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. సో ఈ ప్రతిపాదనలన్నీ తీసుకున్న తర్వాత ప్రాపర్ డెసిషన్స్ కంటే వాళ్ళకు కూడా, అంటే ఆ ఇన్వెస్టర్స్ కూడా కొంత క్లారిటీ కావాల్సి ఉంది. సో ప్రభుత్వం ఏ ప్రకారంగా ఇస్తుంది, ల్యాండ్ను ఒకరికి ఇస్తారా, ల్యాండ్ని బిల్డింగ్ని మొత్తం ఒకరికి ఇస్తారా, లేదా దానికి సపరేట్గా ఇస్తారా, లేదా బ్లాకుల వైజ్గా సపరేట్ చేసి ఇస్తారా. సో ఇట్లా వీటన్నిటిపైన కూడా క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మనం ప్రజాధనంతో నిర్మించింది అది కూడా ఎంత సుమారుగా 450 కోట్ల రూపాయలు. సో ఈ సమయంలో ఆ 450 కోట్ల రూపాయలని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఆ బిల్డింగ్ని అనేది ఒక ఎత్తు, దాని మెయింటెనెన్స్కి మరలా కట్టుకోవడం అనేది నెల అది ఆషామాషి వ్యవహారం కాదు కదా. చివరి కరెంట్ బిల్ కూడా కట్టలేదంటే మరి అది దానికంటే అవమానం ఏదైనా ఉంటుందా? సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇది రాష్ట్రానికి సంబంధించిన అసెట్ పీపీపీ మోడల్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా కనుక తీసుకుంటే అది ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు గారు సైతం తలబట్టుకోవాల్సి వచ్చింది దీన్ని ఏ రకంగా ఉపయోగించాలి ఏంటి అని చెప్పేసి. సో ఎందుకంటే అన్ని కోట్ల రూపాయలు దానికి వెచ్చించి నిర్మించారు అని అంటే ఓ ప్రక్కన పోని మన దగ్గర ఏమైనా సర్ప్లస్ అమౌంట్ అంటే మిగులు బడ్జెట్ ఉందనుకోండి, సో ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్నో చేయొచ్చు. ఓ ప్రక్కనేమో అప్పులు ఊపి, మరో ప్రక్కన చూస్తేనేమో ఈ విలాసవంతమైన భవనాలు. సో దీనిని బట్టి వీళ్ళ ప్రయారిటీస్ ఏ విధంగా మారినాయి అప్పుడు, అంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిందే వాళ్ళ ప్రయారిటీ అసలు ఏంటి, దాని ఉద్దేశం. మరి అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా చేసినటువంటి రోజా తనేం సమాధానం చెప్తారు? అదేమిటి అంటే అప్పట్లో పదే వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుకుపడిపోయి చివరికి ఆ రిషికొండను తీసుకెళ్ళి ఎలా పోల్చారంటే వెంకన్న స్వామి తిరుమల వారి కొండలతో పోల్చేసి వెంకన్న స్వామి 7 కొండల మీద ఉంటే తప్పు లేదు కానీ రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పు ఉందా అని చెప్పేసి అంటే పిక్స్కి చేరిపోతే ఈ రకంగా దేవుళ్ళతో సమానంగా వాళ్ళ నాయకుల్ని, మీ నాయకులు కావాలంటే పొగుడుకోండి కానీ ఏకంగా దేవుడితో సమానం అన్నట్టుగా పోల్చుకుంటున్నారంటే దీన్ని బట్టి చెప్పండి వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉందో. సో దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకెళ్లారు. సో అందు గురించి ఇప్పుడు పబ్లిక్ నుంచి కావచ్చు, మేధావుల నుంచి కావచ్చు, మీ అభిప్రాయాలని మాకు తెలియచేయండి. ఖచ్చితంగా అవి సహేతుకంగా అనిపిస్తే
ప్రభుత్వం వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఓపెన్గానే ఇక్కడ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఇది మొన్న 17వ తేదీన మీటింగ్ జరిగింది. మీటింగ్లో వీళ్ళ యొక్క ప్రతిపాదనలు ఈ రకంగా ఉన్నాయి. మరి చూద్దాం దీనిపైన ఫైనల్గా ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారండి. ఒకటైతే పక్కా, అది కన్వెన్షన్ సెంటరు, ఒక హోటలు, అలాగే ఒక వెల్నెస్ సెంటరు, ఒక హాస్పిటలు, ఇతరత్ర ఇంటర్నేషనల్ హోటల్స్, వీటన్నిటికైతే ఆస్కారం ఉంది. మరి చూద్దాం ఫైనల్గా అది ఎవరికి ఏ ప్రకారంగా, లేకపోతే ఒక్కొక్కటి తీసుకుంటారా, ఆ రకంగా చేస్తారా అనేది చూద్దాం. ఈ వీడియో పైన ప్రధానంగా రిషికొండ పైన మీకు నిజంగా ఏదైనా సరే మంచి ఆలోచన ఉంటే దాన్ని వాళ్ళకి మెయిల్ ద్వారా తెలియజేయండి, మన కామెంట్ ద్వారా తెలియజేస్తారని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం. థ్యాంక్ యూ.